శతమఖమణినీలా చారుకల్హారహస్తా స్తనభరనమితాంగీ సాంద్రవాత్సల్యసింధుః అలకవినిహితాభిః స్రగ్భిరాకృష్టనాథా విలసతు హృది గోదా విష్ణుచిత్తాత్మజానః. ఈరోజు మన ధనుర్మాస వ్రతంలో 7వ రోజు 7వ పాసురాన్ని అనుసంధానం చేసుకొని పాసురార్థాన్ని భావిద్దాం. కీసుకీసెన్రెంగుం ఆనైత్యాత్తన్ కలందు పేసిన పేచ్చరవం కెట్టిలయో పేయిప్పెண்ணే காசும் பிறப்பும் கலகலப்ப கைப்பேத்தும் வாசனரங்குழல் ஆயச்சியர் மத்தினால் ஓசை படுத்த தைரரவம் கேட்டிலையோ நாயகப் பெண்பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடவும் நீ கேட்டே கிடத்தியோ தேசముడయాయ్ తిరవేలో రెంబావాయ్. 7వ పాసురంలో 2వ గోపిక ఇంటికి మన గోదాదేవి గోపికలు వచ్చారు. వీళ్ళంతా ఆ తలుపు సందుల్లోంచి లోపలికి చూసినట్టున్నారు. లోపల నుంచి ఒక కాంతి పుంజం బయటకు వస్తుంది, ఒక తేజస్సు బయటకు వస్తుంది. ఆ లోపల ఉన్న యోగి భగవంతుని తనలో అనుభూతి చెందుతున్నాడండి. వేదం ఒక మాట చెప్పింది, ఒక మంత్రం చెప్పింది వేదం, బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అంటూ. ఎవడైతే బ్రహ్మజ్ఞానాన్ని పొంది బ్రహ్మవేత్తగా మారతాడో, ఆ బ్రహ్మవిత్ బ్రహ్మని తెలుసుకున్నవాడు బ్రహ్మైవ భవతి అని, బ్రహ్మ అవుతాడు. అంటే అవటం అంటే ఏంటి? ఏదో జీవుడే దేవుడు అవటం కాదు. అవటం అంటే జీవుడు తనలో దేవుణ్ణి ప్రకాశింప చేసుకొని దేవుడి వైభవాలను బయటికి వెలిగెక్కేటువంటి ఒక ఆలంబన, ఒక దివ్య మంగళ విగ్రహము, నడిచే దేవాలయం అవుతాడండి. దేవాలయంలో గుడి పైన ఉండేటువంటి ఆకృతి లోపలుండే స్వామికి ఎట్లా అయితే రక్షకంగా ఉంటుందో, జ్ఞాని కూడా భగవంతుణ్ణి తనలోనూ సర్వాత్మన చూడగలిగితే ఆ భగవత్ తేజం వీళ్ళలోంచి బయటకు వస్తుంది. చాలా అన్నమయ్య ఒక అద్భుతమైన ఉదాహరణ చెబుతారు. మహాత్ములైనటువంటి మా ఆచార్యుల వారు ఒక అద్భుతమైన ఉదాహరణ చెబుతారండి. గొప్ప ఉదాహరణ. మీరు రాతితో ఒక గోడని కట్టారు, మధ్యలో 1000 క్యాండిల బల్బు పెట్టారు. రాతి గోడలోంచి ఆ తేజస్సు బయటికి రాదు కదా. అదే మీరు ఒక చెక్క గోడ కట్టారు, ఆ చెక్కకి ఎక్కడైనా లీక్స్ ఉండి మధ్యలో గ్యాప్స్ ఉంటే ఆ గ్యాప్స్లో నుంచి ఆ 1000 క్యాండిల బల్బు బయటకు వస్తుంటుంది. అదే మీరు ఒక గాజు గోడలతో ఒక గది కట్టారు, అందులో 1000 క్యాండిల్స్ పెట్టారు, అప్పుడు దాంట్లోంచి కాంతి విపరీతంగా బయటకు వస్తుంది. ఈ 3 గదుల్లోనూ ఒకే సామర్థ్యం కలిగిన కాంతినిచ్చే బల్బులు ఉన్న పై గోడలు బయట వాటికి రానివ్వకుండా ఎలా అడ్డుతున్నాయో మనందరిలో భగవంతుడు ఉన్నాడండి. సూర్యమండలంలో ఏ నారాయణుడు ఉన్నాడో మనందరి హృదయాలలో అదే నారాయణుడు ఉన్నాడు. మన అహంకారాలు కొందరికి రాతి గోడలైతే, కొందరికి చెక్క గోడలైతే, కొందరికి సాధన వల్ల, భగవదనుగ్రహం వల్ల, భగవద్భక్తుల సాంగత్యం వల్ల అవి గాజు గోడలు అవుతాయి. ఇట్లా ఈ గోడల్లో ఉండే మందం తగ్గే కొద్దీ లోపలుండే భగవంతుడి అందం బయటికి ప్రకాశిస్తుంది. ఆ తేజస్సు బయటకు వస్తుంది. జ్ఞానుల్లో, మహానుభావుల్లో తేజస్సు రావడానికి కారణం అదే. మీరు ఎప్పుడైనా కొందరైనా మహాత్ములని మీరు దర్శిస్తే, సేవిస్తే వారి ముఖం చూస్తేనే ఒక దివ్య కాంతి అండి, అందులో ఒక దేదీప్యమానమైన తేజస్సు ఉంటుందండి. మీరు ఎప్పుడైనా పరమహంస పరివ్రాజకులు, ఉభయ వేదాంత ప్రవర్తకులైన మా ఆచార్యులు శ్రీ 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 తిరండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారు, ప్రపంచం మొత్తానికి చిన్న జీయర్ స్వామి, ఆయన చూడండి ఒక్కసారి ఎట్లా ఉంటారు ఆ మనిషి. పెద్ద కళ్ళు, కోటేరు నాసిక, దివ్యమైన వాక్కు కంఠం, స్పష్టమైనటువంటి కంఠం, ఒక బంగారు వర్ణపు తేజస్సు. ఎన్ని వేల లక్షల మందిలో ఉన్న ఆయన అట్లా చమక్ చమక్మంటూ సుదర్శన చక్రంలా మెరిసిపోతూ ఉండే ఒక కాంతి. ఒక మహాత్ముడి హృదయంలో ఎంత సాధన ఉందో ఆయన దివ్యమంగళ విగ్రహం ద్వారా తేజం బయటికి వెలిగ్రక్కుతుందండి. మరి లైట్ పెడితే ఆ లైట్ పెట్టిన చోట ఆ కాంతి బయటకు వస్తుంది కదా. అట్లా ఆ బయట ఆచ్ఛాదన యొక్క నైర్మల్యాన్ని బట్టి కాంతి బయటకు వస్తుంది. ఈ లోపల ఉన్న ఈ 2వ గోపిక మహా తేజస్శాలి, తేశముడయాయ్ అంటారన్నమాట. ఈరోజు గోపికను చూసి ఓ తేజస్శాలి అని పిలుస్తారు. అద్భుతమైనటువంటి ఒక తేజస్సు ఉంది ఈ వీళ్ళలో. తేశముడయాయ్ తిరవేలు, ఓ తేజస్శాలి తలుపు తెరవమ్మా అన్నారన్నమాట. ఆవిడ కొన్ని గుర్తులు చెబుతున్నారు. కీసు కీసు ఎండ్రు ఎంగుం ఆనైత్యాత్తన్ కలందు పేసిన పేచ్చరవం కేట్టిలయో పేయిప్పెణ్ణే. కీసు కీసుమంటూ భరద్వాజ పక్షులు చేసేటువంటి పెద్ద రవం మీకు వినపడలేదా అమ్మ? లేచిరా. కాసుం పిరప్పుం కలగలప్ప కైపేత్,
చేతి కంకణములు, మెడలో ఉండే ఆభరణములు అన్నీ గలగలంటుండగా లేచిరామ్మ వాసరంకుళలా ఎచ్చియర్. జడలు వీడిపోతే జడల్లో ఉండేటువంటి పువ్వులు జారి వాటి పరిమళాలు చిందగా మత్తినాల్వో సేపడుత్త తైరరవం కెట్టిలయో. గోపికలంతా కరకంకణములు గల్లు గల్లు మనగా కుండలలో వారు పెరుగు చురుకుతున్నారు కవములను పెట్టి. ఆ ధ్వనులు వినపడటం లేదా? తైరరవం కేట్టిలయో వినలేదా? లేచిరా అమ్మ. వచ్చి ఏం చేయాలి? నాయగ పెంబిళ్ళాయ్, ఓ నాయకురాలా, అసలు నువ్వు ముందు నిద్రలేచి మమ్మల్ని అందరినీ లేపి తీసుకెళ్తాన్న నాయకురాలివి కదా, నువ్వు లేచి రాకపోతే ఎట్లా? నువ్వు ఉండు ముందు అన్నారు. నారాయణన్మూర్తి మనకిన్నాళ్ళు కంటికి కనబడని సకల పదార్థాలకి బయట ఉంటాట, లోపలుంటాట. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అంటుంది వేదం. అట్లా అంతర్బహిర్వ్యాప్తి కలిగిన నారాయణుడు ఇన్ని రోజులకి మన కళ్ళకు కూడా కనబడేట ఒక మూర్తి అయ్యి, ఓ చిన్నారి కృష్ణుడై, ఓ అర్చారూపుడై మన ముంగిట సాక్షాత్కరించాడు కదా. కేశవనై పాడవం, కేశవా అని అతన్ని నోరార పాడదాం. నీకేట్టే కిడత్తియో, అయినా సరే ఎందుకమ్మా తలుపు తెరవటం లేదు? తేశముడయా తెరవు, తేజస్శాలి తలుపు తెరువంటూ నాయకత్వ లక్షణం కలిగి ఉండటం జ్ఞానికి. అంటే మనం భగవద్గీతలో చెబుతాడు కృష్ణుడు, యద్యదాచరతి శ్రేష్ఠ తత్త దేవేతరో జన సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే అంటూ. శ్రేష్ఠుడైన మహానుభావులు ఏది ఆచరిస్తారో దాన్ని ప్రమాణం అనుకొని లోకం వెళుతుందండి. ఇది ఎప్పుడు కూడా అందుకే మనకి పెద్దవాళ్ళు చేసింది ఆచరించాలి తప్ప ఏవో పుస్తకాల్లోనూ పురాణాల్లోనూ రకరకాలుగా రాసేసి ఉన్నాయని సమన్వయాలు లేకుండా అర్థాలు మాట్లాడటం కాదు. జ్ఞానులు వాటిని ఎట్లా సమన్వయపరిచారు, జ్ఞానులు ఎట్లా వాటిని ఆచరించారు, అనన్యనిష్ట భగవంతుడు ఎందుకు కలిగిన మహాత్ముల యొక్క ఆచరణ ఆచారం ఎట్లా ఉందో చూసి మనం నడవాలి. అందుకే నాయకత్వ లక్షణం కలిగిన జ్ఞానిని ఈరోజు లేపుతూ నీవు ముందుండి మమ్మల్ని నడిపించు, నువ్వు మాకు మార్గదర్శకం కావాలని పిలిచారన్నమాట. బయటికి రమ్మన్నారు. అన్ని క్రియలని గోపికలు అంటే వాళ్ళు పువ్వులు తురుముకున్నా, లేచి పెరుగులు చిలికినా అవన్నీ కృష్ణ సేవలుగా భావించారు. వాళ్ళు చేస్తున్న కర్మ భగవత్ సేవాభావంతో సాగింది తప్ప. అందుకే భగవద్గీత కృష్ణుడు చెప్తాడు, స్వకర్మణ తమ అభ్యర్చ్య సిద్ధిం విందతి మానవ. మనిషి ఏవేమో పనులు చేయక్కర్లా, తను చేసే పనినే తాను పూజిస్తే అది దైవారాధన అనుకుంటే. ఒకడేదో వాహనం నడపాలి, మరొకడేదో వాహనాన్ని కడగాలి, మరొకడు వండాలి, మరొకడు నలుగురికి పెట్టాలి. ఏవో ప్రపంచంలో బతుకు తెరువుకు ఒక్కొక్కడు ఒక్కొక్క పని చేస్తాడు, తప్పు లేదు. కానీ ఆ పనిని దేవుడి సేవ అనుకోగలిగితే, ఆ మానసిక స్థితి మనకు ఏర్పడితే, చేసే తను ఎవడెవడికి ఏ కార్యం లిఖించబడిందో లేదో విధించబడిందో ఏర్పడిందో ఆ కార్యములను భగవద్భావనతో భగవద్ ఉపాసనగా భగవత్ సేవగా భావించగలిగితే అవి సిద్ధినిస్తాయి. ఆ దశకు చేరిన గోపికలు లోపల ఉండి ఈ పెరుగులు జరుగుతున్న వారు కృష్ణభావంతో ఉన్నారు. వాళ్ళంతా కూడా వాళ్ళు చేస్తున్న కృష్ణభావం చేస్తున్న ఆ చర్యల యొక్క శబ్దాలు వినపడలేదా అంటూ ఒక గుర్తు చెప్పి, భరద్వాజ పక్షులు కీచుకీచుమంటున్నాయి అంటూ ఒక అద్భుతమైన ఉదాహరణ చెప్పింది. భరద్వాజుడని ఒక మహర్షి అండి, ఆయనకి వేదం చదవాలి మొత్తం అనిపించిందట. 100 సంవత్సరాలు తపస్సు చేస్తూ వేదం చదివాడు. ఆయన తృప్తి తీరలా, వేదం అయిపోయింది అనిపించలా. తపస్సు చేశాడు, భగవంతుడు వచ్చాడు. ఏం కావాలయ్యా అంటే, ఇంకొక 100 ఏళ్ల ఆయుష్ కావాలి. ఇంకో 100 ఇచ్చాడు. మళ్ళీ 100 ఏళ్ళు చదువుకున్నాడు ఆయన, తృప్తి తీరలా. మళ్ళీ అడిగాడు దేవుణ్ణి, ఏం కావాలి? ఇంకో 100 ఏళ్ళ ఆయుష్, మళ్ళీ 100 ఏళ్ళు. ఇట్లా 300 సంవత్సరాలు వేదాలన్నీ చదివినా తృప్తి తీరలా ఇంకా. అప్పుడు దేవుడు అన్నట్ట, ఒకసారి అటు చూడని ఒక 3 కొండలు చూపించాడు. 3 కొండల్లోంచి 3 గుప్పెళ్ళు మట్టి తీశాడు. ఏంటో తెలుసా? ఆ 3 కొండలు నువ్వు ఇంకా చదవాల్సిన వేదాలు. ఇప్పటిదాకా 300 సంవత్సరాలు చదివింది ఎంతో తెలుసా? ఈ 3 గుప్పెళ్ళు. సో చదువు అనేది, వేదం అనేది, జ్ఞానం అనేది అనంత వైవేదాహ. వేదం అనంతం, అయిపోవటం లేదు. కానీ ఆయుష్ స్వల్పం కనుక నువ్వు చదువుతానికి అంతమేం లేదయ్యా. ఇప్పటిదాకా చదివిన దాని సారాంశం ఏంటో ప్రపంచానికి చెప్పు చాలు. ఇంకా అధ్యయనం మానేసి ఆచరణ మొదలుపెట్టు. ఇప్పటిదాకా చదివావు తెలుసుకున్నావు కదా, ఆ తెలుసుకున్న దాన్ని ఆచరణలో పెట్టి, ఆచరణలో పెట్టింది ఇతరులకు చెప్పు. నువ్వే పూర్తిగా చదవకుండా, నువ్వే తెలుసుకోకుండా, నీకే తెలియంది నువ్వు ఆచరించకుండా, నువ్వు ఆచరించింది ఇతరులకు వృద్ధి బలవంతంగా చెప్పి సమాజాన్ని తప్పుదారి పట్టించుకున్నాయన. ఇప్పుడుండే చాలామందిలాగా చక్కగా చదివింది లోకానికి అందించమని చెప్పాడు ఆ మహాత్ముడికి భగవంతుడు. దాంతో ఆయన అద్భుతంగా ఆచరించి దానికి సారం 2 మాటలు చెప్పాడండి. చెప్పడం కదా, ఆచరించాడండి ఆయన. ఆరాధనానాం సర్వేషాం విష్ణోరారాధనం పరం తస్మాత్ పరతరం ప్రోక్తం తదీయారాధనం నృపా అని లోకానికి వేద సారమేంటో భరద్వాజుడనే మహర్షి అందించాడండి. అన్ని ఆరాధనలలో ఎన్ని రకాల పద్ధతులు శాస్త్రాలలో డిస్క్రైబ్ చేయబడి ఉన్నాయో
శృతులలో, స్మృతులలో, ఇతిహాసములలో, పురాణములలో, ఆగమములలో, శ్రేష్టములైన దివ్య ప్రబంధములలో, అట్లాగే అత్యంత శ్రేష్ఠులైన మహాత్ముల ఆచరణలలో ఎన్ని రకాల మార్గాలు అందుతున్నాయో, ఆరాధనలు అందుతున్నాయో, సర్వేషాం విష్ణో ఆరాధనం పరం, విష్ణువుని ఆరాధించటం పరమశ్రేష్టం, తస్మాత్ పరతరం ప్రోక్తం తదీయారాధనం నృప. దానికంటే కూడా గొప్పది ఒకటి ఉంది, ఆయన భక్తులు తదీయులు, ఆ విష్ణు భక్తులని పూజించటం అంతకంటే శ్రేష్టమైనది. ఇది చెప్పడమే కదా ఆచరించాడు. ఎక్కడ? రామాయణంలో ఆచరించాడండి. శ్రీమద్ రామాయణంలో రామచంద్రమూర్తి ఒక్కొక్క ఋషి ఆశ్రమాన్ని చూసుకుంటూ, ఋషుల యొక్క సేవలు అందుకుంటూ, తాను సేవిస్తూ సాగుతూ భరద్వాజ మహర్షి ఆశ్రమానికి వచ్చాడు. ఈ ఆశ్రమం ఈయనకి బాగా నచ్చింది. అంటే ఈయన వేదాలన్నింటినీ గ్రహించి ఆపోసన పట్టి వాటి సారమును ఆచరిస్తున్న మహనీయుడు కావటం వల్ల అక్కడ కాస్త ఎక్కువ రోజులు ఉండాలనిపిస్తే రామచంద్రుణ్ణి ఈయనే పంపించేశాడు. రామచంద్ర, ఇంకా ముందు చాలా గొప్ప గొప్ప ఉన్నాయి, ఇంకా అక్కడికి వెళ్ళి నువ్వు అంటూ వచ్చినవాడు సాక్షాత్ పరమాత్మే అని తెలిసినప్పటికీ సాగనంపాడు. కారణం, ఇతన్ని వెతుక్కుంటూ ఈయన తమ్ముడైన భరతుడు వస్తాడు. రాముడు భగవంతుడు. ఆయన ఏం చెప్పాడు? ఆయన వేదసారంలో భరద్వాజ మహర్షి భగవంతుణ్ణి, నారాయణుణ్ణి, విష్ణువుని సేవించడం అన్ని ఆరాధనల్లో గొప్పది. ఈ మాట భగవద్గీతలో కూడా చెప్పాడు కదండి. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యో మే స మే యుక్తతమః. ఇది భగవంతుడు చెప్పిన మాట అండి. ఎవరో ఒక వైష్ణవ ఆచార్యుడు, నిలువు బొట్లు పెట్టుకున్న వాళ్ళు చెప్పిన మాటలు కావు. దురదృష్టవశాత్ ఈవేళ సమాజంలో వాటిని అట్లా రిఫ్లెక్ట్ చేస్తున్నారండి. ఒక మంచి చెప్పేవాడు బొట్టు పెట్టుకుంటే ఆ బొట్టు పెట్టినాడు కాబట్టి వాడు చెబుతున్నాడు అంటున్నారు. కాదు నాయన, అది మంచిది. సూర్య భగవానుడు చాలా గొప్పవాడు అని చెప్పడానికి వాడు ఏ మతం వాడైనా, ఏ వస్తువులు, ఏ దుస్తులు వేసుకున్నా, ఏ ప్రాంతం వాడైనా తగును. ఒక మంచి చెప్పడానికి ఎవడైనా తగును. మనిషిని బట్టి మంచి మారిపోదు. ఇవాళ దురదృష్టం అలా అయింది. అలా క్రమబద్ధీకరిస్తున్నారు. ఇవాళ మంచికి నిర్వచనాలను అట్లా క్రమబద్ధీకరణ చేసుకొని చూస్తున్నారు ఇవాళ సమాజం. కనుక ఆరాధనలన్నింటిలో విష్ణారాధన గొప్పదని ఒక ఆచార్యుడిగా చెప్పింది భరద్వాజుడనే మహర్షి చెప్పాడు. భగవంతుడైన కృష్ణుడు స్వయంగా చెప్పాడు భగవద్గీతలో, యోగినామపి సర్వేషాం. అనేక మంది యోగులున్నారయ్యా, రకరకాల విధానాలని అవలంబించే యోగులున్నారు. బహువచనం చెప్పాడు అక్కడ, యోగినామపి సర్వేషాం, మళ్ళీ విశేషంగా కూడా బహువచనం చెప్పాడు. అలాంటి యోగులందరిలో మద్గతేన అంతరాత్మన, నాయందు మనస్సు నుంచి శ్రద్ధావాన్ భజతే, ఎవడైతే నన్ను శ్రద్ధతో భజిస్తాడో స మే యుక్తతమః, వాడు శ్రేష్ఠుడని నా అభిప్రాయం అని చెప్పాడు. అనేక చోట్ల చెప్పాడు భగవద్గీతలో, మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మామే వైషసి యుక్తవైవ మాత్మానం మత్పరాయణ అని చెప్పాడు భగవద్గీతలో రాజవిద్య రాజగుహ్య యోగంలో. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అని చెప్పాడు భగవద్గీత 18వ అధ్యాయంలో. భగవంతుడు అడుగడుగునా చెప్పాడు భగవద్గీతలో. దీన్ని భరద్వాజుడు వేద సారంగా అందించాడు లోకానికి. విష్ణారాధన సర్వశ్రేష్టము, శ్రేష్టతమం అయితే ఆ విష్ణు భక్తుల పూజ ఇంకా గొప్పదని చెప్పి దాన్ని తాను ఆచరించడానికి రాముడు భగవంతుడు కనుక ఆయన్ని ముందుకు సాగనంపి ఆ రామభక్తుడైన భరతుడికి సేవలు అందించాడండి. తన తపశ్శక్తిని వాడి ఆ భరతుడికి ఎన్ని రకాల విందులు పెట్టాడో, తన తపశ్శక్తిని ఖర్చు చేసి ఆ భరతుడికి, భరత పరివారానికి ఎన్నో సేవలు చేశాడు. తదీయారాధన గొప్పతనం చెప్పిన మహానుభావుడు ఆయన. అంటే భగవంతుడి కంటే భాగవత సేవ గొప్పదని చెప్పిన భరద్వాజ మహర్షిని సూచించే భరద్వాజ పక్షులు కూస్తున్నాయి కనుక భక్తులతో చేరటం కదా కర్తవ్యం ఆయన నేర్పించాడు. నువ్వు కూడా వచ్చి రామ్మ, వచ్చి మాతో చేరమంటూ లోపలి జ్ఞానిని, నాయకత్వ లక్షణాలు కలిగిన జ్ఞానిని, తేజస్వరూపురాలైనటువంటి జ్ఞానిని పిలిచారు. పిలిచి ఆవిడ దగ్గర చూస్తున్నారు, నారాయణుడు ఒక మూర్తి అయ్యాడు. ఇది ఆశ్చర్యం. అంతటా ఉండేవాడు, మన కంటికి అందని వాడు ఒక రూపం ధరించి వచ్చాడు. ఇది అదృష్టం కదా, ఆయన్ని మనం సేవించుకోవాలి కదా. రామ్మ, కేశవ అని ఆయనకు గొప్ప నామం ఉంది. గొప్ప కేశ సౌందర్యం కలిగిన వాడు ఆయన. కేసి అనే ఒక రాక్షసిని సంహరించిన వాడు. మనం కేశవ అంటే రాక్షస సంహారం వల్ల ఆ కేసి అనేటువంటి ఒక ప్రకృతి సంబంధం కలిగినటువంటి అసుర ప్రవృత్తిని ఎట్లా అణగార్చాడో మనకు అది దూరం అయిపోతుంది. ఆయన అద్భుత కేశ సౌందర్యాన్ని ఒకసారి మనం భావిస్తే మనలో గుణ సౌందర్యం పెరుగుతుంది. క అంటే బ్రహ్మ, ఈశా అంటే శివుడు. కా ఇది బ్రహ్మణో నామ ఈశోహం సర్వదేహినాం ఆవాం తవాంగే సంభూతౌ తస్మాత్ కేశవనామవానని స్వయంగా పరమశివుడు హరివంశంలో కృష్ణ పరమాత్మతో చెబుతాడండి. పరమాత్మ కా అని బ్రహ్మని పిలుస్తారయ్యా, ఈశా అని నన్నంటారు. మే ఇద్దరం కలిసి నీ శరీరంలో ఒక మూల ఉంటాం.
కా ప్లస్ ఈశ కేశవ అయింది. కనుక నిన్ను కేశవుడు అంటారయ్యా అంటూ కీర్తిస్తాడే, అట్లా బ్రహ్మరుద్రాదులకు మూలమైనవాడు, బ్రహ్మరుద్రాదులకు ఆధారమైనవాడు, బ్రహ్మరుద్రాదులకు ఆలవాలమైనవాడు, కేశి సంహారకుడు, దివ్యకేశ సౌందర్యం కలవాడైన కేశవుడి యొక్క నామాన్ని మనం పాడితే కేశవా అని భగవద్గుణ అనుభూతిలో నీతో కలిసి పాడితే జన్మకై చరితార్థం అంటూ ఆ లోపల ఆవిడ్ని లేచి రామ్మ అన్నారు. ఆ తేజస్శాలి నాయకత్వ లక్షణాలు కలిగిన ఆ గోపిక ఈ కేశవ నామంతో నారాయణ మూర్తిమత్వంతో ఈ గోపికలు వచ్చి చేరింది. క్రమంగా తెలుసుకుంటూ మనం 8వ పాసురంలోకి అవగహిద్దాం.